హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి వంటలు. ఈరోజు మీకు మా ఇంటి వంటల్లో ఎటువంటి మసాలాలు లేకుండా చాలా కమ్మగా ఉండే వంకాయ టమాటా కూర చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. అలాగే చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. అలాగే మా ఇంటి వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా బాండీలో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు ఇందులో చిన్నగా తరిమిన ఉల్లిపాయ ముక్కలు అనేవి వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. అలాగే కొద్దిగా కరివేపాకు, ఒక 2-3 పచ్చిమిర్చి వేసుకొని ఇవి బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా చింతపండు అనేది నానబెట్టుకోవాలండి. మరి ఎక్కువ అక్కర్లేదండి. ఒక 2-3 పిక్కల చింతపండు అయితే సరిపోతుంది. ఇది నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 టమాటాల వరకు చిన్నగా కట్ చేసిన ముక్కలు అనేవి వేసుకోవాలండి. ఈ టమాటాలు కూడా బాగా మగ్గాలండి. చాలా మెత్తగా అవ్వాలి. లో ఫ్లేమ్లో ఈ టమాటా ముక్కలు అనేవి బాగా మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా ముక్కలు అనేవి చాలా మెత్తగా అవ్వాలి. ఇప్పుడు ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు అనేవి వేసుకోవాలండి. ఈ విధంగా చిన్నగా అనేది ముక్కలు అనేవి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు కూడా నూనెలో బాగా మగ్గించుకోవాలండి. ఈ వంకాయ ముక్కలు మనకి ఎంత బాగా మగ్గితే కూర అనేది అంత బాగుంటుందండి. వచ్చేది ఎండాకాలం కదండి. ఎండాకాలంలో ఎక్కువ మసాలాలు అవి తినలేం కదా. అలాంటప్పుడు ఇలాంటి కూర ఒకటి చేసుకొని పెట్టుకున్నామంటే అన్నం మొత్తం చక్కగా తినేవచ్చండి. చాలా కమ్మగా ఉంటుందండి. పొట్టకి కూడా చాలా హాయిగా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు ఉప్పు అనేది వేసానండి. వంకాయ ముక్కలు అనేవి త్వరగా మగ్గటం కోసం అని చెప్పి. ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఈ ముక్కలు అనేవి బాగా మెత్తగా అవ్వాలండి. అప్పటి వరకు మగ్గించుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మనకి వంకాయ ముక్కలని బాగా మెత్తగా మగ్గాలండి. ఇప్పుడు ఇందులోనే ఇంకా రుచికి సరిపడా ఉప్పు, కారం, అలాగే చిటికెడు పసుపు అనేది వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకొని ఒక 2-3 నిమిషాలు అనేది కూర అనేది మగ్గించుకోవాలి. మీకు మా ఇంటి వంటలు నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. అలాగే మా ఇంటి వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. ఇలా రుచికి సరిపడ ఉప్పు, కారం వేసుకొని ఒక 2-3 నిమిషాల వరకు మగ్గించుకోవాలండి. ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం అనేది వేసుకోవాలండి. చింతపండు రసం అనేది ఎక్కువ అక్కర్లేదండి. మనం ఆల్రెడీ టమాటా ముక్కలు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా చింతపండు అనేది కూడా వేసుకుంటే టమాటాలకి చింతపండు రసం యాడ్ అయిందంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 గ్లాసు వరకు నీళ్ళు అనేది వేసుకొని మూత పెట్టి కూర అంతా కూడా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే వంకాయ టమాటా కూర రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. ఇంకా స్టవ్ అనేది ఆపేసుకోవాలండి. చూసారు కదండి, చాలా రుచిగా ఉండే వంకాయ టమాటా కూర రెడీ అయిపోయింది. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. అలాగే మా ఇంటి వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.